ఒక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిని ఆయన దగ్గరికి వెళ్ళి మొహం మీద కూర్చుని గట్టిగట్టిగా అరుస్తూ బెదిరిస్తే? ఋషి గారు, ముందుగా నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులు కూడా నమస్కారం. అంటే ఋషి గారు, ఇప్పుడు నిన్న అన్నిటికన్నా ముఖ్యంగా లీగల్ పొజిషన్ చెప్పే ముందు ఇష్యూని లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎస్పీ గారు నిన్న వాళ్ళ ఫోర్స్ కి ఖచ్చితంగా ఒక నమ్మకం కలిగించే విధంగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు విద్యాసాగర్ గారు నిన్న ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తూ కోర్స్ చాలా డీసెంట్ గానే చాలా ఇదిగానే మాట్లాడారు. అట్ ద సేమ్ టైం హీ మేడ్ హిస్ పాయింట్. సో ఆయన ఏం చెప్పారు, ఇలాంటి చర్యలు ఎవరు చేసినా మేము ఊరుకో, మా పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని అంటే మొరాల్ని మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరి మీద అయినా సరే చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే ఏ సైడ్ తీసుకోకుండా కరెక్ట్ ఇండిపెండెంట్ గా బాగా వాళ్ళ ఫోర్స్ ని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు ఆయన. అది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆయన ఏమన్నారు, మీరు పోలీస్ స్టేషన్కి రావద్దని మేము లేదు, పోలీస్ స్టేషన్కి రావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, దాని ఇబ్బంది లేదు. బట్ మీరు యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ లేదా మాట్లాడిన విధానం కానీ లేదా 20 మందిని వేసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీద ఇబ్బంది పెట్టే విధానం కానీ అది మాత్రం మేము అప్రిషియేట్ చేయమన్నారు. అది కరెక్టే కదా. ఇప్పుడు ఒక అక్యూజ్ని ఎవరినన్నా పిలిచినప్పుడు, ఒక 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు అక్యూజ్డ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక న్యాయవాది గారు కూడా రావచ్చు. సో ఒక న్యాయవాది గారితో ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన విచారణకు సహకరిస్తూ ఆయన ఏవైతే కొన్ని పోలీసు వారు ప్రశ్నలు వేస్తారో పోలీసు వారి ప్రశ్నలకి సమాధానం చెబుతూ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు, ఈయన సమాధానం చెబుతూ ఉంటారు. దట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దట్ ఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో మరి ఎందుకు అక్కడ పేరు నాని గారు ఉండాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయనకి ఇవేం తెలియని కాదు. ఎందుకంటే ఆయన కూడా ఒక రాజ్యాంగబద్ధ పదవిని చేసిన వ్యక్తే, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తర్వాత మినిస్టర్ గా ఉన్నారు. పేరు నాని గారికి ఇవేం తెలియని కాదు, ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ నేనేమంటానంటే పేరు నాని గారు అరవటాన్ని కూడా ఎస్పీ గారు తప్పు పట్టలేదు, నేను తప్పు పట్టను. ఎందుకంటే ఒక్కొక్కసారి హ్యూమన్ ఎమోషన్స్ అలా ఉంటాయి. నేను ఆయన అరిచిన విధానాన్ని కన్నా ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ ని తప్పు పడుతున్నాం. ఇప్పుడు మనం అంటాం ఏంటండి ఇది, ఎందుకు మా పోలీస్ మమ్మల్ని ఇలాగ నోటీసులు ఇచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు, మేము ఏం తప్పు చేసాం, అది ఇది అలా అది మాట్లాడటం వేరు. దాన్ని వీ షల్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. అదేమి అబ్జెక్షనబుల్ కూడా కాదు. పోలీస్ వాళ్ళని అడుగుతాం కొద్దిగా ఒక కొంచెం లైక్ విత్ హెవీ టోన్ వి మే ఆస్క్ ఎట్ టైమ్స్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. గత ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు గారిని కానీ నన్ను కానీ రానిలేదండి పోలీస్ స్టేషన్లు, కనీసం బయట తలుపులేశారు. తప్పు రానియటంలో తప్పు లేదు. పోలీస్ స్టేషన్ ఈజ్ ఎ పబ్లిక్ ఆఫీస్, ఎవరన్నా రావచ్చు. ఎనీ వన్ కెన్ కమ్, ఎనీ వన్ కెన్ వాక్ ఇన్, వచ్చి మాట్లాడవచ్చు పోలీస్ గారితో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో. కానీ మాట్లాడే విధానం ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా ఐ హావ్ టు అప్రిషియేట్ ఎస్పీ గారు. చాలా డీసెంట్ గా ప్రాపర్ గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, ఇట్లా మేము ఉపేక్షించే పరిస్థితే లేదని చెప్పడం అనేది బాగుంది. ఇక్కడ ప్రొవిజన్స్ కిందకు వస్తే ఋషి గారు ఖచ్చితంగా 353 అని ఇంతకుముందు ఐపీసీలో ఒక సెక్షన్ ఉండేదండి. అంటే విధుల నిర్వహణలో వాళ్ళని ఏమన్నా ఆటంకం కలిగించినా లేదా విధులు వారు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా 353 అనే సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇందులో వాళ్ళని ఇంటిమిడేట్ చేసిన, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చేసిన, వాళ్ళని భయం పెట్టే విధంగా చేసిన 353 సెక్షన్ 353 ఆఫ్ ది ఐపీసీ అప్లికబుల్. ఇది డైరెక్ట్ థ్రెటనింగ్ ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్. ఖచ్చితంగా అన్డౌటెడ్లీ నేను అనేది అదే, ఖచ్చితంగా థ్రెటనింగ్ ఇది. ఇప్పుడు ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు మమ్మల్ని రానివ్వలేదు కాదే, శ్రీనివాసరావు గారిని వెంకటేశ్వరరావు గారిని రానివ్వలేదు అంటే అప్పుడు రానివ్వలేదు, కానీ రానివ్వాలి, రానిచ్చారు. అందుకే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా రానిచ్చారు, రానివ్వాలి కూడా. రాణించిన తర్వాత ఈ థ్రెటనింగ్ టోన్ లో మాట్లాడటం అనేది ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఇప్పుడు యువర్ అపియరెన్స్ వాజ్ నాట్ సాట్ బై ది పోలీస్ ఇన్ దిస్ కేస్. మీ కాదు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని రమ్మంది వేరే మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, క్షమించాలి, మీ యొక్క జిల్లా అధ్యక్షుడు, ఆ జిల్లా అధ్యక్షుల్ని రమ్మంటే జిల్లా అధ్యక్షులకు నోటీస్ ఇస్తే ఆయన వస్తారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే అంటే అసలు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచేంత ధైర్యమా నీకు అని, అదే ఆయన నిన్న బాడీ లాంగ్వేజ్ అంతా. ఎట్లా పిలుస్తావు నువ్వు? ఆ యూనిఫామ్ ఉన్నది నోటీస్ ఇచ్చి పిలవడానికే, ఇన్వెస్టిగేషన్ చేయడానికే, కేసు కట్టిన తర్వాత. ఇదే ఈ లాంగ్వేజ్ నేను చెప్తుంది. టెనర్, ద టోన్ అండ్ టెనర్ అది తప్పు. మీరు పోలీస్ స్టేషన్ రావద్దు అనలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఏంటండి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఇన్నిసార్లు వచ్చాం కదా, మీకు ఏం కావాలో తీసుకోండి, కొద్దిగా మా పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలనుకో, అది వేరు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వచ్చి నీ సంగతి చూస్తా, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది ఖచ్చితంగా క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇప్పుడు నేను అనేది
పోలీస్ వారు చాలా వల్నరబుల్ గా ఉంటారండి, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది వాళ్ళ జాబ్. ఇలా వచ్చి రాజకీయ నాయకులు ఆ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మరి అది వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వాళ్ళ ఖచ్చితంగా అడ్డుకోవటమే కదా ఇది. కాకపోతే ఏంటిది, ఇదిగో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అదే కనుక ఆ రోజు నిన్న జరిగిన సంఘటన మనం ఒక విధంగా ఈయన రాకపోయి ఉంటే చూస్తుంటే నోటీస్ ఇచ్చారు, ఆయన వచ్చారు, వచ్చిన ఆయన అడ్వకేట్ తో పాటు వచ్చారు అనుకుందాం, తప్పు లేదు, చట్టం ఆయనకి ఇది ఇచ్చింది, అవకాశం ఇచ్చింది, వచ్చారు అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసు వారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయొచ్చు, లేదా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన రాసుకొని పంపించేస్తారు. దీనికి ఎందుకంత సీన్ క్రియేట్ చేయటం? ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయన ఏమి అక్కడ కస్టోడియల్ టార్చర్ చేశారు అనుకోండి పోలీసు వారు. మీ వర్షన్ వేరుంటుంది, నా వర్షన్ వేరుంటుంది, శ్రీనివాస్ గారి వర్షన్ వేరుంటుంది, గద వెంకటేశ్వరరావు గారి వర్షన్ వేరుంటుంది. కానీ మన వర్షన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించారు, అది పోలీసు వారు చేయాల్సిన చర్య కదా, పోలీసు వాళ్ళు చేయాల్సిన చర్యే. పోలీసు వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటే మీరు వచ్చి వాళ్ళ మీద పడిపోతే, అంటే నేనేది పేరు నాని గారికి తెలియకని కాదు, బట్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, బ్రేక్ తీసుకుంటా చట్ట విరుద్ధం ఇది. వెంకటేశ్వర గారు.